హలో విన్నర్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా లైక్ ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ లేదంటే ఐబీపీఎస్ కానీ ఏదైనా సరే అర్థమెటిక్లో ఫుల్ మార్క్స్ సాధించడం లక్ష్యంగా జీరో టు హీరో సిరీస్ స్టార్ట్ చేశాక ఇక్కడ గ్రే అవుట్ చేసిన ప్రతి టాపిక్ కూడా ఫినిష్ చేసుకున్నాం అండ్ వీటిల్లో ది బెస్ట్ మోడల్స్ అండ్ బెస్ట్ ట్రిక్స్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ నేర్చుకున్నాం. రైట్, ఈరోజు ఏం చేద్దాం అంటే ఆల్జీబ్రాలో క్లాస్ 4 చేద్దాం. కొన్ని స్పెషల్ కేసెస్ ఈ క్లాస్ 4లో కవర్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ కవర్ చేస్తాం, బట్ ఆ వీడియో మాత్రం ఓన్లీ మెంబర్స్కి మాత్రమే ఫస్ట్ అవైలబుల్గా ఉంటుంది. కొన్ని డేస్ తర్వాత అందరికి కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? మరి కొంతమంది మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అయితే చేయాలి కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏం చేద్దాం అంటే లాస్ట్ క్లాస్లో ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చా కదా, ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 4, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఎంత అని అడిగాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ 1/xగా రాసుకోవచ్చా? ఎక్స్ మైనస్ 1/x అంటే ఏంటి? 4. ఎలా తెలిసింది? ఇక్కడ ఇచ్చాడు కదా, అలా తెలిసింది. మరి ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. మరి 4 ఇంటూ కే అంటే ఏంటి? 4ఏ కదా. 4 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 16 ప్లస్ 4 అంటే 20, స్క్వేర్ రూట్ ఆఫ్ 20. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 5గా రాసుకోవచ్చా? ఈ 4 బయటకు వస్తే ఏమైపోతుంది? 2 అయిపోతుంది. 4 2 0 ఎంత? 8 రూట్ 5 ఇస్ ది ఆన్సర్. 8 రూట్ 5 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఆల్జీబ్రాలో క్లాస్ 4లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఏం కావాలి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి. ఈ రోజు అన్ని కూడా స్పెషల్ కేసెస్ డిస్కస్ చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. దీనిలో మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి. అంటే ఎక్స్ అండ్ 1/x ఫార్మాట్లోకి తీసుకురావాలి. రైట్, దీన్ని మనం ఫ్యాక్టర్స్గా ఫామ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని ఎక్స్తో డివైడ్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. మైనస్ 4x డివైడ్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది? మైనస్ 4 అవుతుంది. ప్లస్ 1/x అంటే ఏమవుతుంది? 1/x అవుతుంది. 0 డివైడ్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఈ మైనస్ 4 ఇటువైపు వస్తే ఏమైపోతుంది? ప్లస్ 4 అయిపోతుంది. 0కి ప్లస్ 4 యాడ్ చేస్తే ఎంత అయింది? 4 అయింది. ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ వచ్చిందా? ఎంతని? 4 అని. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి. అంటే ఏమవుతుంది? కే క్యూబ్ ప్లస్ 3కేనా మైనస్ 3కేనా? మైనస్ 3కే, ఎందుకంటే ప్లస్ నుంచి ప్లస్కి వచ్చింది కాబట్టి మైనస్ అనేది వేసుకోవాలి. మరి కే క్యూబ్ అంటే ఏంటి? కే అంటే 4 కదా. 4 క్యూబ్ అంటే ఎంత? 64. మైనస్ 3 ఇంటూ 4 అంటే ఎంత? 12. 64 లోంచి 12 తీస్తే ఎంత? 52 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 1 ఈక్వల్ టు 0, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 8. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మనం ఏ పద్ధతి వాడతాం? ఎక్స్ అండ్ 1/x పద్ధతే వాడతాం. మరి ఇచ్చింది ఎక్స్ అండ్ 1/x ఫార్మాట్లో లేకపోతే ఏం చేయాలి? దానిలోకి మార్చుకోవాలి. రైట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 1ని ఏం చేస్తే ఎక్స్ అండ్ 1/x ఫార్మాట్లో మారుతుంది? ఎక్స్తో డివైడ్ చేస్తే మారుతుంది. ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. మైనస్ 6x డివైడ్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది? మైనస్ 6 అవుతుంది. మైనస్ 1 డివైడ్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది? మైనస్ 1/x అవుతుంది. ఈక్వల్ టు 0/x అంటే 0. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 6గా రాసుకోవచ్చా? రాసుకున్న తర్వాత ఏం కావాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 8 కావాలి. మనకి ఈ వాల్యూ వస్తుంది కదా. ఎలా వస్తుంది? ఎక్స్ మైనస్ 1/x నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలంటే ఏమవుతుంది? కే స్క్వేర్ ప్లస్ 2నా మైనస్ 2నా? మైనస్ నుంచి ప్లస్లోకి వస్తున్నాం కాబట్టి ప్లస్ 2 అవుతుంది. కే స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 8. కే అంటే ఎంత? 6 కదా. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? 38 అవుతుంది. 38 లోంచి 8 పోతే ఎంత? 30. సరే, ఈ స్టెప్స్ అన్ని కూడా నేను మీకు అర్థం కావడం కోసం మాత్రం వేస్తున్నాను. ఇవన్నీ మీ మైండ్లో జరిగిపోవాలి. ఆన్సర్ 30 అని డైరెక్ట్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇఫ్ 7x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఈక్వల్ టు 0, కావాల్సింది ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి. కావాల్సింది ఏదైతే ఉందో అది ఏ ఫార్మాట్లో ఉంది? ఎక్స్ అండ్ 1/x ఫార్మాట్లో ఉందా? అంటే దీని అంతటిని మనం ఎక్స్ అండ్ 1/x ఫార్మాట్లోకి మార్చొచ్చు. అంటే మన దగ్గర ఏమున్నాయి? ఎక్స్ స్క్వేర్లు ఎక్స్లు ఉన్నాయి, కానీ డివైడెడ్ బైలో ఎక్స్ లేదు కాబట్టి డివైడెడ్ బై ఎక్స్ చేయండి. డివైడెడ్ బై ఎక్స్ చేస్తే ఏమవుతుంది? 7x స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ అంటే 7x అవుతుంది. 5x డివైడ్ బై ఎక్స్ అంటే 5 అవుతుంది. ప్లస్ 7 డివైడ్ బై ఎక్స్ అంటే 7/x అయింది. ఈక్వల్ టు ఏమైంది? 0 అయింది. ఇప్పుడు ఈ 5 ఇటువైపు వచ్చేస్తే ఏమైపోతుంది? మైనస్ 5 అవుతుంది. ఇటువైపు ఏముంది? 7 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1/x ఉంది. రైట్, అంటే ఎక్స్ ప్లస్ 1/x ఏమవుతుంది? మైనస్ 5/7 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి. ఎక్స్ ప్లస్ 1/x నుంచి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏం చేస్తే వస్తుంది? కే క్యూబ్ మైనస్ 3k చేస్తే వస్తుంది. అంతేనా? కే క్యూబ్ అంటే ఏంటి? ఇప్పుడు మైనస్ 5/7. మైనస్ 5/7 అంటే మైనస్ 125 డివైడ్ బై 7 క్యూబ్
అంటే ఎంత 343 మైనస్ 3k అంటే ఏమవుతుంది మైనస్ 3 ఇంటూ మైనస్ 5 డివైడ్ బై 7 అవుతుంది రైట్. ఇప్పుడు రెండింటిలో 343 కామన్ తీయచ్చా 343 కామన్ తీస్తే ఇక్కడ ఏమైంది మైనస్ 125 అయింది. ఇది మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 3 ఇంటూ 5 ఎంత 15 ఇంటూ ఎంత చేయాలి 49 చేయాలి. ఎందుకని 749 జర్ 343 కదా అందుకని. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి మనం. ఓకే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే డైరెక్ట్ గా సింప్లిఫై చేయొచ్చు. ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 343 ఉంది కదా సో either ఇది గాని ఆప్షన్ అవ్వాలి. ఇప్పుడు దీనికి డిజిటల్ సమ్ చేయండి ఎంత అవుతుంది 1 + 5 అంటే 6 9 + 4 అంటే ఏమొస్తుందని చెప్పాను. ఇప్పుడు కూడా 9 కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తాం అదే వస్తుంది కదా డిజిటల్ సమ్ లో. లేదంటే ఒకసారి యాడ్ చేసి 9 + 4 అంటే 13 అంటే 1 + 3 అంటే ఎంత అవుతుంది 4 అవుతుంది. 1 + 5 అంటే ఎంత 6 6 4 0 ఎంత 24 రైట్. ఇది 24 ఇలాగే ఉంచండి. ఇక్కడ ఏమైందో చూడండి 5 + 2 ఎంత 7 7 + 1 ఎంత 8 అంటే ఏమైంది -8 అయింది. దీన్ని డిజిటల్ సమ్ చేస్తే ఏమైపోతుంది దీనికంటే తక్కువ అయిపోతుంది కదా కాబట్టి దీన్ని ఇలాగే ఉంచండి ప్రాబ్లం ఏం లేదు. 24 లోంచి 8 తీస్తే ఎంత అవుతుంది 24 లో 4 తీస్తే 20 20 లో ఇంకొక 4 తీస్తే ఎంత అవుతుంది 16 అవుతుంది. 16 అంటే మీనింగ్ ఏంటి 1 + 6 అంటే 7 కదా. సో 7 దేనిలో ఉంది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఏ కరెక్ట్ అవుతుంది. కావాలంటే ఒకసారి మనం డైరెక్ట్ గా చెక్ చేద్దాం. 49 ఇంటూ 15 490 49 కి ఇంటూ 10 చేస్తే 490 లో హాఫ్ ఎంత 490 లో హాఫ్ ఎంత అంటే 245 అంతేనా. సో ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది 735 అయింది. 735 లోంచి 125 మైనస్ చేయండి ఎంత అవుతుంది 610 అవుతుంది. డివైడ్ బై ఉంది 343 ఉంది. సో 610 డివైడ్ బై 343 అంటే ఆప్షన్ సి కదా అప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్. సో మీరు కావాలంటే డిజిటల్ సమ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ గా కూడా ఆన్సర్ చేయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది చేయండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ x² - 3.2x + 1 = 0 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x² - 1/x² అన్నాడు. కావాల్సింది ఏ ఫార్మాట్ లో ఉంది xn 1/x ఫార్మాట్ లో ఉంది. ఇచ్చింది ఏ ఫార్మాట్ లో ఉంది ఇదేదో ఫార్మాట్ లో ఉంది. దీన్ని ఏం చేసుకోవాలి xn 1/x లోకి మార్చుకోవాలి. మారుతుందా ఖచ్చితంగా మారుతుంది. ఎలా మారుతుందో చూడండి. ఈ 1 ఉంది కదా ఈ 1 ని ఏం చేయాలి 1 డివైడ్ బై x గా మార్చాలంటే హోల్ ఎక్స్ప్రెషన్ ని x తో డివైడ్ చేయాలి. x² డివైడ్ బై x అంటే ఏమవుతుంది x అవుతుంది. -3.2x డివైడ్ బై x అంటే ఏమవుతుంది -3.2 అవుతుంది. +1 డివైడ్ బై x అంటే ఏమవుతుంది 1/x అవుతుంది. ఈక్వల్ టు 0/x అంటే 0. x + 1/x అంటే ఏమవుతుంది ఇప్పుడు 3.2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది x² + 1/x², x² - 1/x², x² - 1/x². అలాంటప్పుడు ఏం చేయాలి x + 1/x ఇంటూ x - 1/x గా మార్చుకోవాలి. x + 1/x అంటే ఎంత 3.2. మరి x - 1/x అంటే ఏమవుతుంది √k² -4 +4 -4. దీని ఎలా రాసుకోవచ్చు 3.2 √k + 2 ఇంటూ k - 2 గా రాసుకోండి. ఇలా రాసుకుంటేనే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. 3.2 √k + 2 అంటే ఎంత 3.2 + 2 అంటే 5.2 ఇంటూ 3.2 - 2 అంటే ఎంత అవుతుంది 1.2 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలో చూడండి. బయట ఏముంది 3.2 ఉంది కదా 3.2ని మాక్సిమం మనం ఏం చేయగలం ఇంటూ 4 చేయగలం అంతేనా. 4 చేస్తే ఏమవుతుంది 12.8 అవుతుంది. 16.8 ని తీసుకురాగలం మనం ఏం చేసినా సరే 16.8 అయితే రాదు. 3.2కి 4 తో మల్టిప్లై చేస్తే ఎంత 4 3 = 12 4 2 = 8 అంటే 12.8 ఆప్షన్ లో BRDA అవుతుంది. మరి 0.39 0.32 కావాలి అంతేనా. ఇప్పుడు ఈ 5.2ని 4 తో డివైడ్ చేద్దాం. 4 1 = 4 ఇంకెంత మిగిలింది 12 మిగిలింది కదా అంటే 0.3. మరి దీన్ని చేస్తే ఏమవుతుంది 0.3 అవుతుంది అంతేనా. 4.30 ఎంత 1.2 అవుతుంది రైట్. ఇప్పుడు 4 బయటకు వచ్చేసింది. 4 బయటకు వచ్చేసిన తర్వాత 1.3 ఇంటూ 0.3 అంటే ఎంత 13 3 ఎంత 39. కానీ రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి 0.39 ఇస్ ది ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆందోళన చెందకుండా స్మార్ట్ గా ఆలోచించి ఆన్సర్ అనేది పెట్టాలి. అర్థమైందా. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇఫ్ x + 1/16x = 3 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 16x³ + 1/256x³ అని అడిగాడు. మరి ఇలాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి x ఉంది. ఇక్కడ 1/x లేకుండా 1/16x ఉంది. ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు. కావాల్సింది ఏంటి ఏదో కావాలంటున్నాడు. ఇలాంటప్పుడు ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ అయితే మీకు నార్మల్ మెథడ్ ఏంటో చెప్తా లాస్ట్ లో షార్ట్ కట్ చెప్తా ఓకేనా. నార్మల్ మెథడ్ లో ఏం చేయాలంటే x + 1/16x ఏదైతే ఉందో దానికి క్యూబ్ చేయండి. ఎందుకు క్యూబ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కావాల్సినవి ఎలా ఉన్నాయి క్యూబుల్లో ఉన్నాయి కాబట్టి క్యూబ్ చేయాలన్నమాట ఓకేనా. మరి ఇది ఏ ఫార్మాట్ లో ఉంది a + b హోల్ క్యూబ్ ఫార్మాట్ లో ఉందా అంటే ఏమవుతుంది a + b హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి a³ + b³ + 3ab ఇంటూ a + b అంతేనా. మరి a³ + b³ అంటే ఏంటి a³ అంటే x³ + b³ అంటే ఏంటి 1/16³ x³ రైట్ ప్లస్ 3ab అంటే ఏమవుతుంది 3 ఇంటూ x ఇంటూ 1/16x ఇంటూ a + b అంటే ఏంటి x + 1/16x x +
ప్లస్ 1/16x ఈక్వల్ టు ఏమైంది 3 క్యూబ్ అంటే 3 3 9 3 27. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. x కి పోతుందా? x ప్లస్ 1/16x అంటే ఎంత? 3 కదా. ఎవరు చెప్పారు? వాడే కదా చెప్పాడు. x ప్లస్ 1/16x అంటే 3 అని వాడే చెప్పాడు కాబట్టి x ప్లస్ 1/16 ప్లేస్ లో 3 పెట్టుకోండి. అంటే ఏమైంది? x క్యూబ్ ప్లస్ 1/16 క్యూబ్ x క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 డివైడెడ్ బై 16 ఈక్వల్ టు ఎంత అయింది? 27 అయింది. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? x క్యూబ్ ప్లస్ 1/16 క్యూబ్ x క్యూబ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 27 మైనస్ 3 ఇంటూ 3 అంటే ఎంత? 9 డివైడెడ్ బై 16. ఇప్పుడు మనకి x క్యూబ్ ముందర ఏముంది? 16 ఉంది కదా. సో 16 తో మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 16x క్యూబ్. మరి ఇక్కడ ఒక్క దగ్గర 16 తో మల్టిప్లై చేస్తారా? ఇక్కడ కూడా 16 తో మల్టిప్లై చేయాలి కదా. సో 16 డివైడెడ్ బై 16 క్యూబ్ ఇంటూ x క్యూబ్ ఈక్వల్ టు ఈ హోల్ ఎక్స్ప్రెషన్ కూడా ఏం చేయాలి? 16 తో మల్టిప్లై చేయాలి. అంతేనా? ఈ 16 కి ఈ 16 క్యూబ్ లో ఒక 16 కి పోతుంది కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది? 16 స్క్వేర్ మిగులుతుంది. 16x క్యూబ్ ప్లస్ 1/16 స్క్వేర్ x క్యూబ్. అంతేనా? 16x క్యూబ్ ప్లస్ 1/16 స్క్వేర్ x క్యూబ్. అదే కదా వచ్చింది. ఈక్వల్ టు ఏమవుతుంది? 27 ఇంటూ 16 మైనస్ 9 డివైడెడ్ బై 16 ఇంటూ 16 లో 16 కి పోయింది. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 27 ఇంటూ 16 మైనస్ 9 మిగిలింది. అంతేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసే ముందు ఒకసారి ఆప్షన్స్ చూడండి ఎలా ఉంది. యూనిట్ ప్లేస్ లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. అంటే వేరు యూనిట్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. 7 6 0 అంతా 42 ని జస్ట్ 12 అనుకోండి. 12 మైనస్ 9 అంటే ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది? 3 వస్తుంది. 42 లోంచి 9 తీస్తే ఏమొస్తుంది? 33 కదా వస్తుంది. సో యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది? 3 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో 3 గా గల ఆప్షన్ ఏముంది? ఆప్షన్ ఏ ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. కానీ ఎగ్జామ్ లో ఇదంతా చేస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది కదా. దీనికి మరి సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది? 1/16 అనేది ఎక్స్ట్రా ఉంది. ఒకవేళ అది లేకపోతే ఫార్ములా ఏంటి? x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలంటే k క్యూబ్ మైనస్ 3k. అంతేనా? k క్యూబ్ అంటే ఎంత? 27 మైనస్ 3 ఇంటూ k అంటే ఎంత? 3. రైట్. ఇక్కడ మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలంటే ఈ ఎక్స్ట్రా ఏదైతే ఇచ్చాడో దాంతో మల్టిప్లై చేసేయండి. అంటే 1/16 తో మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది? 27 ఇంటూ 16 మైనస్ 3 3 0 ఎంత? 9 డివైడెడ్ బై 16 చేస్తే ఏమొస్తుంది? x క్యూబ్ ప్లస్ 1/16 క్యూబ్ x క్యూబ్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? 16x క్యూబ్ కావాలి కాబట్టి 16 తో రెండు వైపులా మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ 16 తో మల్టిప్లై చేసేయండి. 16 కి పోయింది. 27 ఇంటూ 16 మైనస్ 9 అంటే ఇదే కదా మిగిలింది. ఇది మిగిలితే ఎలా చేయాలో ఆన్సర్ మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి అలా చేయాలన్నమాట. అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి దీన్ని సెపరేట్ చేసి చెప్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 లో లాస్ట్ లో నేను ఏం చెప్తున్నానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది? k క్యూబ్ మైనస్ 3k అవుతుంది కదా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. x క్యూబ్ ప్లస్ r/p x క్యూబ్ అని ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే k క్యూబ్ మైనస్ 3k ఇంటూ r/p అవుతుంది. ఏమవుతుంది? k క్యూబ్ మైనస్ 3k వరకు కామన్. లాస్ట్ లో ఏమైపోతుంది? ఇంటూ r/p అవుతుంది. ఈ r/p ఓన్లీ ఈ 3k కి మాత్రమే మల్టిప్లై అవుతుంది అనమాట. సో సేమ్ విషయాన్ని ఇక్కడ మనం చేస్తే ఏమైంది? 3 క్యూబ్ అంటే ఎంత? 27 మైనస్ 3 ఇంటూ r అంటే ఎంత? 1 డివైడెడ్ బై 16. రైట్. ఈక్వల్ టు ఏమవుతుంది? 27 ఇంటూ 16 మైనస్ 3 3 0 ఎంత? 9 డివైడెడ్ బై 16. దీన్ని ఇలాగే ఉంచండి. ఇప్పుడు మనం చేస్తే ఏమొచ్చింది? x క్యూబ్ ప్లస్ 1/16 క్యూబ్ x క్యూబ్ వస్తుంది అనమాట. అంతే కదా. x కి క్యూబ్ చేస్తే x క్యూబ్ వచ్చింది. 1/x క్యూబ్ చేస్తే 1/x క్యూబ్ వచ్చింది. మరి ఇక్కడ ఏం క్యూబ్ చేస్తున్నాం? x క్యూబ్ చేస్తే x క్యూబ్ వచ్చింది. 1/16x కి క్యూబ్ చేస్తే ఏమవుతుంది? 1/16 క్యూబ్ x క్యూబ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు కావాల్సింది ఏంటి? 16 మల్టిపుల్ తో కావాలి కాబట్టి రెండు వైపులా ఏం చేస్తాం? 16 తో మల్టిప్లై చేసేయండి. సో ఈ 16 కి పోయింది. ఇదేమైపోతుంది? ఇక్కడ వాడికి ఏం కావాలో అదైపోతుంది. రైట్. 27 ఇంటూ 16 మైనస్ 9 అంటే ఎలా ఆన్సర్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ తో ఆన్సర్ అనేది చేయొచ్చు. 7 6 0 అంతా 42 అంటే 12 మైనస్ 9 అంటే 3 కాబట్టి 3 ఒక్క దగ్గరే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇఫ్ 16x పవర్ 4 ప్లస్ 1/16x పవర్ 4 ఈక్వల్ టు 14159 కావాల్సింది ఏంటి? 2x ప్లస్ 1/2x కావాలంట. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పవర్ 4 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్లు ఇచ్చాడు, 1/x ఇచ్చాడు. ఇలాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి? ఇలాంటప్పుడు నేను ఎందుకు అంటున్నాను? ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చేసినవన్నీ కూడా x ప్లస్ 1/x ఇచ్చాడు. అక్కడి నుంచి మనం ఏం చేసాం? x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కానీ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కానీ లేదంటే అంటే ఇక్కడున్న పవర్ కంటే ఎక్కువ పవర్ ఉంటే ఎలా ఆన్సర్ చేయాలో చూసాం. ఇప్పుడు ఏం కావాలంటున్నాడు? రివర్స్ లో కావాలి. అంటే
అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇచ్చి ఏం కావాలంటున్నాడు, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలంటున్నాడు. ఇలాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్కి ఏం చేసాం చూడండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమైంది, కే స్క్వేర్ -2 అయిందా +2 అయిందా, -2 అయింది. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఏమైంది, ఇదంతటిని పి అనుకుంటే పి స్క్వేర్ -2 అయింది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు కే అని. ఏం కావాలంట, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎంతో కావాలంటాడు. రైట్, ఏం చేయాలి అన్నది మీకు డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు నేను, కానీ డెరివేషన్ చేసి చెప్తే మీకు గుర్తుంటుంది కాబట్టి డెరివేషన్ చేసి చెప్తా. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చా, హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే దీనిలోంచి నేనేం చేయాలి, -2 తీసేయాలి. 2 ఎందుకు తీసేయాలి, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ అంటే ఎక్స్కి పోతే +2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను 2ని మైనస్ చేయాలి. 2ని మైనస్ చేస్తే ఏమైంది, కే అయింది. రైట్, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్సే కదా మనకు కావాలి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్సే కావాలి కాబట్టి ఈ -2 ఎటువైపు వెళ్ళిపోతుంది, ఇటువైపు వెళ్ళిపోతుంది, కే ప్లస్ 2 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం మిగిలింది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ -2 అటువైపు వెళ్ళిపోతే ఏమైంది, కే ప్లస్ 2 అయింది. మరి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కే ప్లస్ 2 అవుతుంది. అంతేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ కే ప్లస్ 2 అవుతుంది. అంటే ఏం చేస్తున్నాం, స్క్వేర్ నుంచి 1 లోకి రావాలంటే హాఫ్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం, కేకి +2 చేసి స్క్వేర్ రూట్ లోపల పెడుతున్నాం అనమాట. ఇక్కడ ఏం చేసాం, కే స్క్వేర్ -2 చేసాం. ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ కేకి +2 చేస్తే చాలన్నమాట. కే అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఇది స్క్వేర్ ఫామ్ లో ఉంది, ఆల్రెడీ ఉంది అది. సో ఆల్రెడీ ఉన్నదానికి మనం ఏం చేయాలి, జస్ట్ 2 యాడ్ చేస్తే చాలు. అంటే వాడు ఏదైతే ఇస్తాడో దానికి 2 యాడ్ చేసేసి స్క్వేర్ రూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం ఎలా చేయాలో. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2x⁴ ప్లస్ 1/2x⁴ ఈక్వల్ టు ఇచ్చాడు 14159 ఇచ్చాడు. కావాల్సింది ఏంటి, 2x ప్లస్ 1/2x కావాలి, 2x ప్లస్ 1/2x కావాలి, అంతేనా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని y⁴ ప్లస్ 1/y⁴ ఈక్వల్ టు 14159 అనుకుందాం. అంటే ఈ 14159 ఏదైతే ఉందో దాని అంతటిని మనం సే ఫర్ ఎగ్జాంపుల్ కే అనుకుందాం. అంటే ఏమవుతుంది, మనకు ఫస్ట్ అయితే y² ప్లస్ 1/y² ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కే ప్లస్ 2 అవుతుంది. కే అంటే ఎంత, 14159, 14159 ప్లస్ 2. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయం ఆలోచించండి సార్, 2 నుంచి 4కి వెళ్ళాలనుకోండి, 2 నుంచి 4కి వెళ్ళాలంటే ఏమవుతుంది, స్క్వేర్ చేయాల్సి వస్తుంది. స్క్వేర్ చేయాలి కాబట్టి మనం అక్కడ కే స్క్వేర్ -2 అనే ఫార్ములా వాడతాం. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాం, హాఫ్ చేస్తున్నాం, అంటే స్క్వేర్ రూట్ చేస్తున్నాం కాబట్టి కే స్క్వేర్ అనేది ఏమైపోయింది, కే అయిపోయింది. అక్కడ మైనస్ ఉంది కాస్త ఇక్కడ ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏదో ఒక విధంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏదో ఒక బండ గుర్తులు పెట్టుకోండి, బట్ ఏదైనా సరే మనం హ్యాపీగా ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. 14159 ప్లస్ 2 అంటే ఏమవుతుంది, 14161 అవుతుంది, అంతేనా. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 14161ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఇంటీజర్స్లో ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇదైతే మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఏముంది, 1 ఉంది. రైట్, 1 ఉంటే ఏం రావచ్చు, యూనిట్ ప్లేస్లో 1 కానీ 9 కానీ రావచ్చు. ఈ 141 ఏ స్క్వేర్కి మధ్యలో ఉంది, 11 స్క్వేర్ 121కి, 12 స్క్వేర్ 144కి మధ్యలో ఉంది. కాబట్టి ఏదైతే చిన్న నెంబరో అది వస్తుంది. 11 వచ్చింది, 11 పక్కన 1 వస్తుందా లేదంటే 9 వస్తుందో కావాలి. ఇది దేని మధ్యలో ఉండేది, 11కి 12కి మధ్యలో ఉండేది కదా. 11 12 అంతా 132. 132 కంటే ఇది పెద్దదా చిన్నదా, ఇది పెద్దది కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్దదైతే అది వాడాలన్నమాట. సో 119 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 14161 అంతా 119 అవుతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే మన వీడియోస్ లో స్క్వేర్ రూట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్న వీడియో కూడా ఉంది. ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తా, ప్లీజ్ వాచ్ ఇట్. ఇప్పుడు ఏమొచ్చింది, 119 వచ్చింది. మనకి ఇప్పుడు దేని వాల్యూ వచ్చింది, దీని వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, y ప్లస్ 1/y కావాలి. y ప్లస్ 1/y కావాలంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ k ప్లస్ 2 అవుతుంది. ఈసారి k అంటే ఏంటి, 119, అంతేనా. 119కి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 119 ప్లస్ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 121. 121కి స్క్వేర్ రూట్ అంటే ఏమవుతుంది, 11 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు సేమ్ మోడల్ పైన ఇంకొక ప్రాక్టీస్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 20,162 అయితే x ప్లస్ 1/x ఎంతో కావాలన్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం, 4 నుంచి 1కి వస్తున్నాం కాబట్టి ఏ మెథడ్ వాడాలి, రివర్స్ మెథడ్ వాడాలి. ఈ రివర్స్ మెథడ్లో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ k ప్లస్ 2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 20,162 ప్లస్ 2 అంటే 20,164. రైట్, ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఇంటీజర్స్లో ఉన్నాయి కదా, అంటే డెసిమల్
నెంబర్స్ లేవు కదా, కాబట్టి ఏం చేయాలంటే ఈ జస్ట్ 2 నెంబర్స్ తర్వాత ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ 201 దేనికి మధ్యలో ఉంది, 14 స్క్వేర్ అంటే 196కి 15 స్క్వేర్ 225కి మధ్యలో ఉంది కాబట్టి చిన్న నెంబర్ ఏంటి 14. 15లో ఏది చిన్న నెంబర్, 14 చిన్న నెంబర్ కాబట్టి 14 వస్తుంది. మరి చివర 4 రావాలంటే ఏమేమి అవ్వచ్చు, 2 స్క్వేర్ 4 అవుతుంది, 8 స్క్వేర్ 64 అవుతుంది. రైట్, 2 ఆర్ 8 ఈ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు. మరి 2 వస్తుందా 18 వస్తుందని ఎలా తెలుస్తుంది, ఈ 14కి 15తో మల్టిప్లై చేయాలి. అంటే దేని మధ్యలో అయితే ఇది ఏర్పడిందో ఆ రెండు నెంబర్ని మల్టిప్లై చేయండి. 15 4 ఎంత 60, 15 1 ఎంత 15 ప్లస్ 6 అంటే ఎంత అవుతుంది 210. ఈ 210 కంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా, చిన్నగా ఉంది కాబట్టి ఇది చిన్న నెంబర్ కాబట్టి ఇది వేసుకోవాలన్నమాట. అంటే 142 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x కావాలి. అంటే ఏం చేయాలి, మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ k ప్లస్ 2 చేయాలి. k అంటే ఎంత 142 ప్లస్ 2 అంటే 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఆన్సర్ ఏమవుతుంది 12 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇఫ్ 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఏం కావాలి, x మైనస్ 1/2x కావాలి. ఇక్కడేముంది 2x ఉంది, ఇక్కడేముంది x ఉంది. ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. ఇక్కడ 2x ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఏం చేస్తామంటే 2xతో డివైడ్ చేయండి. 2x స్క్వేర్ డివైడ్ బై 2x అంటే ఏమవుతుంది x అవుతుంది. 5x డివైడ్ బై 2x అంటే 5/2 అవుతుంది. ప్లస్ 1/2x ఈక్వల్ టు ఏంటి 0. రైట్, ఇప్పుడు x ప్లస్ 1/2x ఎంత అయింది మైనస్ 5/2 అయింది. మనకు కావాల్సింది x ప్లస్ 1/2x x మైనస్ 1/2x x మైనస్ 1/2x కావాలి. మరి మనకేం తెలుసు, x ప్లస్ 1/x ఇచ్చి x మైనస్ 1/x ఎంతో కావాలంటే తెలుసు. ఏం తెలుసు, k అని ఇస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 అని తెలుసు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, x మైనస్ 1/x కాదు, x మైనస్ 1/2x కావాలి. అంటే ఈ 1/2 అనేది ఎక్స్ట్రా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాంతో మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ అంటే ఎంత అయింది మైనస్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ 4/2 అంటే ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది. అంతేనా? సో మైనస్ 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4. 25/4 అంటే 25 మైనస్ 4 2 0 8 కదా, డివైడెడ్ బై 4 స్క్వేర్ రూట్ లోపల. 25 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 17 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే బయటకి ఏం వస్తుంది 2 వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 17 డివైడెడ్ బై 2 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8లో ఏమి ఇచ్చాడు, ఇఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 18 ఏం కావాలంట, x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ కావాలంట. x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అంటే మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలమా, చేయలేం కదా. ఫస్ట్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎయిదర్ x ప్లస్ 1/x అయినా ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే x మైనస్ 1/x అయినా ఫైండ్ అవుట్ చేయాలి. x మైనస్ 1/x ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి ఫస్ట్ అయితే ఏం చేద్దాం అంటే x మైనస్ 1/xని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమైంది, x మైనస్ 1/x కావాలంటే జస్ట్ ఈ 18 ఏదైతే ఉందో దానికి ఏం చేయాలంటే మైనస్ 2 చేయాలి. 18 మైనస్ 2 అంటే ఏమవుతుంది 16 అవుతుంది. కానీ దేని లోపల ఉంటుంది, అది స్క్వేర్ లోపల ఉంటుంది. స్క్వేర్ 16 అంటే మీనింగ్ ఏంటి 4 ఇస్ ది ఆన్సర్ అవుతుంది. దేనికి, x మైనస్ 1/xకి. x మైనస్ 1/x 4 అయితే ఏం కావాలి, x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ కావాలి. అంటే ఏమవుతుంది k క్యూబ్ ప్లస్ 3k అవుతుంది. k అంటే ఎంత 4 కదా, 4 క్యూబ్ అంటే ఎంత 64 ప్లస్ 3 ఇంటూ 4 అంటే 12. 64 ప్లస్ 12 అంటే ఎంత 76 ఇస్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. సరే, ఇక్కడ నుంచి x ప్లస్ 1/x కావాలనుకోండి. x ప్లస్ 1/x కావాలంటే ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ప్లస్ 2 చేస్తాం. రైట్, కావాల్సింది ఏంటి మనకి x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కాదు, x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ కావాలి కాబట్టి x మైనస్ 1/x ఫైండ్ అవుట్ చేసాను. x మైనస్ 1/x ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ k మైనస్ 2 అవుతుంది అనమాట. అర్థమైందా? ఈజీగా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఎంత ఇచ్చాడు, 79 ఇచ్చాడు. కావాల్సింది ఏంటి, x మైనస్ 1/x కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అయితే మనం x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x మైనస్ 1/x ఉన్నా x ప్లస్ 1/x ఉన్నా x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కదా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ k ప్లస్ 2 అవుతుంది. k అంటే ఎంత 79 ప్లస్ 2 అంటే ఎంత 81. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత 9. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి, x మైనస్ 1/x కావాలి. x మైనస్ 1/x కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ k మైనస్ 2 అవుతుంది. అదే x ప్లస్ 1/x కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ k ప్లస్ 2 అయ్యేది. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ k మైనస్ 2 అంటే ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 2 అంటే స్క్వేర్ రూట్ 7 ఇస్ ది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటి డి. అర్థమైందా? ఈజీగా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా.
క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఏమి ఇచ్చాడు? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇచ్చాడు. ఎంతని? 142 అని. కావాల్సింది ఏంటి? ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7. మరి ఎక్స్ పవర్ 7 ఫార్ములా మీకు చెప్పలే కదా. ఎక్స్ పవర్ 5 ఫార్ములా చెప్పానా? ఏంటని? ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ చేసాం. సో సేమ్ ఇక్కడ కూడా యాస్టీస్గా ఏం చేస్తామంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ ఏం చేయాలి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ చేయాలన్నమాట. ఇది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి దీని వాల్యూ తెలుసు కదా ఎంత అని? 142 అని. మరి ఈ వాల్యూ తెలియదు కదా. తెలియదు కాబట్టి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమవుతుంది? ఈ 142కి జస్ట్ 2 యాడ్ చేయండి. ఎంత? 144. దేనిలో పెట్టేయాలి? రూట్లో పెట్టేయాలి. రూట్ 144 అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 12కి 2 యాడ్ చేసేయండి. ఎంత? 14. మరి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ కావాలంటే ఏమవుతుంది? కే క్యూబ్ ప్లస్ 3కేనా మైనస్ 3కేనా? మైనస్ 3కే. ప్లస్ నుంచి ప్లస్ వస్తే మైనస్ వస్తుంది. కే క్యూబ్ అంటే ఏంటి? 14 రూట్ 14గా రాసుకోవచ్చా? మైనస్ 3 రూట్ 14 అంటే 14లోంచి 3 పోతే ఎంత? 11 రూట్ 14 అవుతుంది. ఏంటి? ఈ వాల్యూ. రైట్. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేయండి. 11 రూట్ 14 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే ఏమైంది? రూట్ 14 అయింది. రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? రూట్ 14 కామన్ తీయచ్చా? 142 ఇంటూ 11 మైనస్ 1. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 11తో మల్టిప్లై చేసి -1 చేయకుండా జస్ట్ ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్ 14 అన్ని దగ్గరలో ఉంది కదా. ఆప్షన్స్ చూడండి. మిగతావి ఏమున్నాయి? 1 ఉంది, 0 ఉంది, 3 ఉంది, 2 ఉంది. రైట్. అంటే ఒక్క యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలా మనకి. సో ఒక్క యూనిట్ డిజిట్ కనుక్కోండి. 2 1 0 ఎంత? 2. 2లోంచి 1 తీస్తే ఎంత? 1. అంటే యూనిట్ ప్లేస్లో ఏమి ఉండాలి? 1 ఉండాలి. యూనిట్ ప్లేస్లో 1 ఉన్న ఆప్షన్ ఏముంది? ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే ఇది సాల్వ్ చేసి చూడండి. సాల్వ్ చేసి చూసిన తర్వాత నమ్మకం కుదిరిన తర్వాత మీరు ఎగ్జామ్లో మాత్రం ఓన్లీ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ పైన వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఆల్జీబ్రాలో క్లాస్ 4లో ప్రాబ్లమ్స్ అన్ని మీకు నచ్చాయా? క్లాస్ 5లో వీటికంటే కూడా బెస్ట్ మోడల్స్, ఇంకా స్పెషల్ కేసెస్ తీసుకోబోతున్నాం కాబట్టి ఇంకా క్లాస్ 5 ఎక్సైటింగ్గా ఉండబోతుంది. బట్ అది ఎవరికంటే ఫస్ట్ మెంబర్స్ రిలీజ్ అవుతుంది, తర్వాత మిగతా వాళ్ళకి రిలీజ్ అవుతుంది. మెంబర్స్ అంటే ఎవరు? జాయిన్ అనే బటన్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ ఇది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది మిగిలిన వాళ్ళకి కూడా రిలీజ్ అవుతుంది, కాకపోతే డిలేడ్గా కొన్ని డేస్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మెంబర్స్ కాబట్టి ఎంతో కొంత స్పెషాలిటీ చూపించాలి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఈ వీడియో అనేది రిలీజ్ చేయమని యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. నథింగ్ ఎల్స్. ఈ జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకోవడానికి మాక్సిమం ఫీ ఎంతో తెలుసా? లెస్ దెన్ 100. ప్రతిది కూడా లెస్ దెన్ 100. 29, 59, 89. మీకు ఏ కేటగిరీ నచ్చితే ఆ కేటగిరీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వటం మ్యాండేటరీ అంటే నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ. మీకు ఏది నచ్చితే అది చేయండి. మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, తీసుకోవద్దు అనుకుంటే తీసుకోవద్దు. నో ప్రాబ్లం. యాజ్ ప్రామిస్డ్ అంతకు ముందు ఎలా అయితే వీడియోస్ వచ్చాయో ఇప్పుడు కూడా వీడియోస్ అలానే వస్తాయి. ఓకేనా? సో ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.